ఈ రోజు నుంచి మనం ఫర్ లూప్ ఆపరేషన్స్ నేర్చుకుందాం. లూప్ కాన్సెప్ట్ లోకి వద్దాం. దానికంటే ముందు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత మనం లూప్స్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అవుతాం. ఓకే. సో ఫస్ట్ మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఆ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ నేర్చుకుంటే అప్పుడు మిగతావి బాగా వస్తాయి. ఓకే. Okay, good afternoon, all of you. Fine. So, okay, voice clear. Okay then, so నేను స్క్రీన్ షేర్ ఇస్తాను ఒక నిమిషం అండి. ఓకే ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, అందరికి ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ సార్. ఓకే ఫైన్. సో ఈ రోజు మనకి ఏంటంటే ఫస్ట్ మనం రేంజ్ ఆఫ్ ఫంక్షన్ అనేది నేర్చుకుంటాం. ఓకే, రేంజ్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, రేంజ్ ఆఫ్ 10 ఇక్కడ చూడండి, ఇక్కడ రేంజ్ ఆఫ్ 10 అంటే అర్థం ఏంటంటే మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు, అంటే రేంజ్ ఆఫ్ 10 అన్నప్పుడు ఇక్కడ ఇనీషియల్ వాల్యూ అనేది, ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, 0 నుంచి కన్సిడర్ చేసుకునేది. 0 నుంచి ఇక్కడ 10 కాబట్టి దానికంటే ఒకటి తక్కువ, అంటే 9 వరకు వెళ్తుంది అనమాట. ఓకే, ఎప్పుడు కూడా మీరు రేంజ్ ఫంక్షన్ లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ వరకు వెళ్ళదు, దానికంటే ఒక నెంబరు తగ్గించి వెళ్తుంది. అంటే 10 ఉంటే 9, 9 ఉంటే 8, 8 ఉంటే 7, 7 ఉంటే 6 అలా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, రేంజ్ ఆఫ్ 1, 10 అంటే అర్థం ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 10 ఉంది కాబట్టి 9 వరకు వెళ్తుంది అనమాట. ఓకే, 1 నుంచి స్టార్ట్, ఇది 1 అనేది ఏంటంటే ఇనీషియల్ వాల్యూ, 10 అనేది ఏంటంటే ఎండింగ్ వాల్యూ అనమాట. ఆ ఎండింగ్ వాల్యూ కంటే ముందు వెళ్తుంది. ఇంకా ఎండింగ్ వాల్యూ అన్నాం కన్నా 10 మనం ఏమనొచ్చు అంటే లిమిట్, 10 అనేది లిమిట్ అనమాట, కానీ ఆ లిమిట్ రీచ్ అవ్వదు, దానికంటే ఒకటి తక్కువ ఉంటుంది. అలాగే 3 to 7 అంటే అర్థం ఏంటి, 3 to 7 అంటే 3తో స్టార్ట్ అయ్యి 7 కాబట్టి 6తో ఎండ్ అవుతుంది, రైట్. అలాగే నెక్స్ట్ 2, 15, 3 అంటే అర్థం ఏంటంటే 2 అంటే ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ, 15 అంటే ఏంటి లిమిట్ వాల్యూ, 3 అనేది ఇంక్రిమెంట్ వాల్యూ. ఇక్కడ చూడండి 2తో స్టార్ట్ అయ్యి 15తో ఎండ్ అవ్వమని చెప్తున్నా, 3 కానీ 2 నుంచి ఇంక్రిమెంట్ అవుతుంటుంది కదా, 3 చొప్పున ఇంక్రిమెంట్ అవుతుంటా. చూడండి కూడా 2 స్టార్ట్ అయింది, తర్వాత 3, తర్వాత థర్డ్ నెంబర్ ఏంటి 3, 4, 5 అనేది వస్తుంది. అలాగే 5 తర్వాత థర్డ్ నెంబర్ ఏంటి 6, 7, 8 నెంబర్, అంటే 3 చొప్పున ఇంక్రిమెంట్ అయ్యి రమ్మని అర్థం అనమాట. అలాగే రేంజ్ ఆఫ్ 9, 2, -1 అంటే 9తో స్టార్ట్ అయ్యి 2తో, అంటే 2 అంటే ఎంత, 9తో స్టార్ట్ అయ్యి 2తో ఎండ్ అవడం అంటే దానికంటే ముందు 3తో, దానికంటే ముందు 3తో ఎండ్ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ ఏమంటున్నాను -1 అంటున్నాను, అంటే ఏంటి 9 తర్వాత నుంచి ఇంక్రిమెంట్ -1 అంటే 9 - 1 8 అవుతుంది, 8 - 1 7 అవుతుంది, 7 - 1 6 అవుతుంది, 6 - 1 5 అవుతుంది, 5 - 1 4, 4 - 1 3. ఇక్కడ 2 అనేది లిమిట్ కాబట్టి 3 వరకు వెళ్ళి ఆగిపోతుంది. అలాగే 0, -10, -1 అంటే ఏంటి, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి -10కి, అంటే వెనక్కి వెళ్తుంది, -1, -2, -3 అంటే ఒక్కొక్కటి మైనస్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా చేస్తే. సో రేంజ్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఇది.
మన రేంజ్ ఆఫ్ ఫంక్షన్ నేను ఒకసారి ప్రాక్టికల్ గా మీకు చేసి చూపిస్తాను. అది చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే రెండు రకాలు ఉంటాయి. రేంజ్ ఆఫ్ అని పెట్టి టార్గెట్ వాల్యూ అంటే ఫస్ట్ మనం రేంజ్ ఆఫ్ 10 అని చెప్పాం కదా, దాన్ని రేంజ్ ఆఫ్ టార్గెట్ వాల్యూ అని చెప్పొచ్చు. తర్వాత రేంజ్ ఆఫ్ ఇనీషియల్ వాల్యూ కామా టార్గెట్ వాల్యూ, ఇలా కూడా చెప్పచ్చు. ఆ తర్వాత ఇంకో ఫంక్షన్ ఏంటి, రేంజ్ ఆఫ్ ఇనీషియల్ వాల్యూ కామా టార్గెట్ వాల్యూ కామా పాజిటివ్ ఇంక్రిమెంట్, అంటే ప్లస్ లో ఉంటుంది అనమాట ఇంక్రిమెంట్. సేమ్ అదే ఇప్పుడు ఓకే, సేమ్ అదే పాజిటివ్ వాల్యూ నెగిటివ్, అదే పాజిటివ్ వాల్యూ టార్గెట్ వాల్యూ నెగిటివ్ ఇంక్రిమెంట్ ఉంటాయి అనమాట. ఇన్ని రకాలుగా మనకి రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంటది అనమాట. ఈ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ మనం ఒకసారి ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దారండి. ఇదిగోండి ఇక్కడ సపోజ్ నేను ఇక్కడే పెడుతున్నా చూడండి, ఇక్కడ నేను ప్లస్ అని పెట్టాను. ఓకే, ఇక్కడ ఒక సెల్ ని నేను ఇంక్రిమెంట్ చేసుకున్నాను, ఒక సెల్ ని నేను ఇన్సర్ట్ చేసుకున్నాను. ఒక నిమిషం అండి ఇది. ఓకే ఫైన్, చూడండి ఇప్పుడు ఈ సెల్ లో నేను రేంజ్ ఆఫ్ ఫంక్షన్ కదా, ఫస్ట్ చూడండి ఏ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 10, ఇందాక అక్కడ ఉన్నది చేస్తున్నాను నేను, ప్రింట్ ఏ, ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ అవుతుందో చూద్దాం. ఎగ్జిక్యూట్ అవుతుంది అది. చూసారా రేంజ్ ఆఫ్ 10 అంటే 0 నుంచి 10 వరకు అని చెప్పేసి వచ్చింది. ఇందాక మనం చేసాం కదా, సేమ్ అదే అనమాట. రేంజ్ ఆఫ్ అంటే 0 నుంచి 10 వరకు అని వచ్చింది. అలాగే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ కాపీ చేసి నేను ఏం చేస్తున్నానంటే రేంజ్ ఆఫ్ అని చెప్పి 1, 10 అని చెప్పాను అనుకోండి, చూసారా 1 నుంచి 10 వరకు అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ అంటే రేంజ్ ఆఫ్ అంటే ఏంటంటే జస్ట్ అక్కడి నుంచి అక్కడి వరకు ప్రింట్ అవుతుంది అని చెప్పడం కోసం అనమాట. కాకపోతే ఈ రేంజ్ లో నంబర్స్ ప్రింట్ అవ్వాలంటే మనం ఫర్ లూప్ అనేది ఉపయోగించుకోవాలన్నమాట. ఫర్ లూప్ అనేది ఎలా ఉపయోగిస్తామంటే ఇక్కడ చూడండి చెప్తాను. ఫస్ట్ ఇదిగోండి ఫర్ లూప్ కదా, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే ఫర్ లూప్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి అసలు టాస్క్ మొదలవుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ ఎలా ఉంటుందంటే, ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ ఎట్లా ఉంటది, ఫర్ అనే సింటాక్స్ తో స్టార్ట్ అవుతుంది. ఫర్ వేరియబుల్ నేమ్, ఓకే, ఇక్కడ ఫర్ వేరియబుల్ నేమ్ అన్నమాట. వేరియబుల్ నేమ్ స్పేస్ ఇన్ అనే ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఫర్ ఇన్ డిఫాల్ట్ అన్నమాట. ఇన్ ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ తర్వాత ఇక్కడ ఏముంటది, ఇంక్రిమెంట్ స్టార్టింగ్ వాల్యూ. ఇందాక మనం ఉన్నట్టు రేంజ్ ఆఫ్ లో రేంజ్ ఆఫ్ అని వచ్చి ఈ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఇంక్రిమెంట్ వచ్చి కాలమ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఇప్పుడు సపోజ్ నేను ఫర్ ఐ ఇన్
range of sorry I in range of 1, 10 అని చెప్పి క్లోజ్ చేసి ఓకే ఇది ఇక్కడ ఫర్ లూప్ లో కూడా మనకి ఏంటంటే అక్కడ కాలన్ పెట్టాం కాబట్టి ఆటోమేటిక్ ఇది మధ్య స్టార్ట్ అవుతుంది ప్రింట్ ఐ అన్నాను అనుకో ప్రింట్ ఐ అని చెప్పేసి ఇది ప్రోగ్రామ్ సో ఇందులో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 1 ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 10 అంటే అర్థం ఏంటంటే ఈ 1 ఉంది కదా ఈ 1 ఇక్కడ 1 అనేది ఇక్కడ రేంజ్ అనేది 1 తో స్టార్ట్ అయ్యి 9 తో ఎండ్ అవుతుంది 1 to 9 ఓకే 1 to 9 ఈ 1 to 9 ఏంటనుకున్నారు ఈ ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ 1 అనేది ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం మనకి సారీ ఇలా ఇలా కాకుండా 8, 9 ఫస్ట్ ఈ 1 అనేది ఐలోకి వెళ్తుంది ఫస్ట్ ఈ 1 అనేది ఐలోకి వెళ్ళి ప్రింట్ ఐ 1 ప్రింట్ అవుతుంది ఓకే తర్వాత 2 అనేది తర్వాత ఆ రేంజ్ ఆఫ్ 1, 10 అంటే ఇంకోటి ఇంక్రిమెంట్ అవుతుంది అప్పుడు 2కి వెళ్తుంది 2కి వెళ్ళి 2 ఐలోకి వెళ్తుంది మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది అలాగే 3 వెళ్ళి 3 ఐలోకి వెళ్ళి 3 ప్రింట్ అవుతుంది ఇవన్నీ కూడా ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతాయి 1 ఇలా ప్రింట్ అవుతాయి 1, 2, 3 ఇలా ప్రింట్ అవుతాయి అనమాట ఓకే ఫర్ లూప్ లో ఇక్కడ మనకి ప్రింట్ అయ్యి అంటే ఇక్కడ నేను ఏమన్నాను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రింట్ స్టేట్మెంట్ ఒక న్యూ లైన్ ఫామ్ చేస్తుంది అనమాట ఇక్కడ ప్రింట్ అయ్యి అంటే చూడండి అది ఎలా అవుతుందని చూద్దాం ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ తీసుకొని ఏం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 10 అని చెప్పేసి అన్నాను అనుకోండి ఇదిగోండి ఇక్కడ చూసారా కాలన్ పెట్టి పెడితే ఇక్కడ వచ్చింది ప్రింట్ ఓకే ప్రింట్ ఐ అని చెప్పేసి షిఫ్ట్ ఎంటర్ కొడితే ఏమొచ్చి చూద్దారండి ఇదిగోండి ఇక్కడ చూసారా 1, 2, 3, 8, 9 వచ్చింది కదా సో ఇక్కడ ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పుడు ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే రెండు డిఫరెంట్ లైన్స్ లో ప్రింట్ అవుతాయి కదా అదే లాజిక్ ఇక్కడ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో మీకు అండర్స్టాండింగ్ పర్పస్ చెప్తున్నాను నేను ప్రింట్ ఏ ప్రింట్ బి అని చెప్పేసి నేను ఎంటర్ కొట్టాను అనుకోండి చూసారా ఒక్కొక్క ప్రింట్ స్టేట్మెంట్ ఒకదాని కింద ఒకటి రాసాం కాబట్టి ప్రింట్ ఏ ప్రింట్ బి అని చెప్పేసి ప్రింట్ అయింది సేమ్ ఇదే కాన్సెప్ట్ లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి అన్నాను కదా ఫస్ట్ 1 అనేది వెళ్తుంది తర్వాత 1 ఐ ప్రింట్ అవుతుంది తర్వాత ఇక రేంజ్ అనేది 10 వరకు రీచ్ అయ్యే వరకు ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది అనమాట సో ఇక్కడ నెక్స్ట్ 2 వెళ్తుంది మళ్ళీ ప్రింట్ అవుతుంది 3 వెళ్తుంది ప్రింట్ అవుతుంది అంటే ఇండివిజువల్ ప్రింట్ స్టేట్మెంట్ లాగే 1, 2, 3, 4 అప్ టు 10 నెంబర్ వచ్చే వరకు కూడా ఈ ఐ అనేది ప్రింట్ అవుతుంది 10 అనేది ఎప్పుడైతే వస్తుందో లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అంటే ఏంటి ఇక్కడ ప్రింట్ ఐ అనేది ఏంటంటే ఈ లూప్ లో భాగం అనమాట ఈ లూప్ నుంచి బయటకు వస్తే ఏముంది ఏమీ లేదు కాబట్టి ఆటోమేటిక్ గా లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు మనం ఫర్ లూప్ ఇలా నేర్చుకున్నాం కదా ఒకసారి అందరూ ఇప్పుడు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవసరం టైం స్పీడ్ గా రెస్పాండ్ అవ్వండి ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రకారం నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ 1, 2, 3, 9 ని నేను హారిజాంటల్ గా ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఎలా పాసిబుల్ అవుతుంది ఎవరైనా చెప్పగలరా మనం నేర్చుకున్న ప్రింట్ టెక్నిక్స్ తో మనం చేయొచ్చు హారిజాంటల్ గా ప్రింట్ చేయాలంటే ఈ 1, 2, 3, 9 ని వెరీ గుడ్ ఎండ్ ఆపరేటర్ సో ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఐ పక్కన కామా ఇచ్చి ఎండ్ ఈక్వల్ టు అని చెప్పేసి స్పేస్ ఇచ్చాను అనుకోండి ఇట్లా చూసారు ఇక్కడ హారిజాంటల్ వచ్చింది 1, 2, 3, 8, 9 చెప్పిన వచ్చింది చూసారా సో ఈ రకంగా 1, 2, 3 అది ఎండ్ ఆపరేటర్ ఉపయోగిస్తే మనం ఇలా ఎండ్ ఆపరేటర్ ఉపయోగించి మనం ఇలా 1, 2, 3, 4, 9 అని చెప్పేసి చేసుకోవచ్చు మనం ఇట్లా హారిజాంటల్ గా ప్రింట్ చేయాలంటే vertical గా ప్రింట్ చేయాలంటే ఎండ్ ఆపరేటర్ అనేది తీసేయాలి సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత మీకు వస్తుంది అప్పుడు మీకు బాగా అలవాటు అవుతుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మనం ఏం చెప్తున్నాం అంటే
నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ఇక్కడ చూడండి, ప్రింట్ ద వర్డ్ హల్లో ఫర్ 10 టైమ్స్ ఇన్ ఏ కాలం. అంటే నేను కాలం లో ఇక్కడ హల్లో వరల్డ్ అనే పేరుని, సారీ వరల్డ్ హల్లో, వెరీ గుడ్. హల్లో వరల్డ్, ప్రింట్ ద హల్లో వరల్డ్ అనే పేరుని 10 టైమ్స్ నిలువుగా ప్రింట్ చేయమంటున్నాను. దాని కోడ్ చూడండి, ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని చెప్పేసి అన్నాను. ప్రింట్ హల్లో వరల్డ్, ఇంతకు ముందు నంబర్ ఇక్కడ ఇంత ముందు ఇందులో ఐ అని పెట్టాను. ఐ అని పెడితే అర్థం ఏంటంటే ఐలో ఏముందో అది ప్రింట్ అవుతుంది. అదే ఐలో ఏది ఉందో అది పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఇప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్ గా చూసుకుంటే 0 to 9 వరకు ప్రింట్ అవుతుంది కదా. 0 1 2 3 4 5 6 7 8 9 కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ 0 అనేది వెళ్తుంది ఐలోకి 0 వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంటుంది, ప్రింట్ హల్లో వరల్డ్ అవుతుంది. ఈ లూప్ ఎప్పటి వరకు తిరుగుతుంది, అప్ టు 9 వచ్చే వరకు కదా. నెక్స్ట్ 1 వెళ్తుంది, తర్వాత నెక్స్ట్ మళ్ళీ 1 వెళ్ళిన తర్వాత కిందకి వస్తుంది హల్లో వరల్డ్, తర్వాత సెకండ్ వెళ్తుంది మళ్ళీ హల్లో వరల్డ్, థర్డ్ వస్తుంది మళ్ళీ హల్లో వరల్డ్, అలాగా అప్ టు 9 వచ్చే వరకు కూడా హల్లో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 0 to 9 అంటే ఎన్నిసార్లు, 10 సార్లు కదా. 0 1 2 3 4 5 6 7 8 9, 0 to 9 అంటే 10 టైమ్స్ అనమాట. ఆ 10 టైమ్స్ హల్లో వరల్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం ప్రింట్ లో ఎండ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి కాలమ్ స్టేట్ లో ప్రింట్ అవుతుంది. రైట్, వెరీ గుడ్. ఆల్రెడీ అవి చేశారు ప్రోగ్రాము. ఇదిగోండి, భాగ్యశ్రీ ఆల్సో, భాగ్యశ్రీ కంప్లీటెడ్, నవాజ్ కంప్లీటెడ్, ప్రియాంక కంప్లీటెడ్. వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రింట్ హల్లో వరల్డ్ అనేది అలా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మనం ఇక్కడ ఇందాక మీరు అన్నట్టు సార్ ఇందాక మనకి నంబర్స్ ప్రింట్ అయినాయి కదా, ఇప్పుడు స్ట్రింగ్ ఎందుకు ప్రింట్ అయిందంటే ఇక్కడ మనం ఈ నంబర్స్ అన్ని వెళ్ళి ఐలో స్టోర్ అవుతున్నాయి. ఈ ఐ అనేది ఇక్కడ మనం కౌంటర్ కింద ఉపయోగించుకుంటున్నాం అంతే. అంటే జస్ట్ లెక్క పెట్టడానికి పర్పస్ లో ఉపయోగించుకుంటున్నాం, కింద ప్రింట్ స్టేట్మెంట్ మాత్రం వేరేది ఇచ్చుకున్నాం. అర్థమైందా ఇది లాజిక్? ఇది ప్రింట్ హల్లో వరల్డ్ 10 టైమ్స్ ఇన్ కాలమ్ స్టైల్ అంటే అర్థమైందా లాజిక్ ఇది? ఎవ్రీవన్, ఈ లాజిక్ అర్థమైందా లేదా? ఫైన్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, సార్ క్వశ్చన్ నేను ఇస్తాను, ఆన్సర్ మీరు చెప్పండి. సేమ్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ మీరు చేయండి. ఈసారి హల్లో వరల్డ్ అనే ప్రోగ్రామ్, ఇక్కడ ప్రింట్ హల్లో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ని 10 టైమ్స్ రోలో ప్రింట్ చేయాలి. చెయ్యండి, ఎలా చేస్తారో చూస్తాను. ఫర్ లూప్ ఉపయోగించి నాకు ప్రోగ్రామ్ పెట్టాలి, ఆన్సర్ కాదు, ప్రోగ్రామ్ పెట్టి చేయండి. హల్లో వరల్డ్ ఫర్ 10 టైమ్స్ ఇన్ ఏ రో అంటే ఏంటి? ఇప్పుడు ఇంత ముందు చేసిన దానికి చిన్న మాడిఫికేషన్ చేయొచ్చు. ఆ మాడిఫికేషన్ ఏంటనే చూసి నాకు ఆన్సర్ పెట్టండి స్పీడ్ గా. నేను ఆన్సర్ కాదు పెట్టమంది, కోడ్. వెరీ గుడ్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ప్రింట్ హల్లో వరల్డ్ కామా ఎండ్ ఆఫ్. కానీ ఇక్కడ నేను హల్లో వరల్డ్ కి స్పేస్ కూడా, హల్లో వర్డ్ కి మధ్యలో స్పేస్ ఉండాలి కదా. అప్పుడు ఏం చేయాలి? మీరు ఎవరు కూడా వర్డ్ కి మధ్య స్పేస్ ఇవ్వట్లేదు కదా. స్పేస్ రావాలంటే ఏం చేయాలి? హల్లో వరల్డ్ కి ఒక హల్లో వరల్డ్ కి ఇంకో హల్లో వరల్డ్ కి స్పేస్ రావాలి, సెపరేటర్ కాదు. కామా కూడా కాదు. ఎండ్ ఆపరేటర్ లోనే మీరు స్పేస్ ఇస్తే సరిపోతుంది కదా. ఎండ్ ఈక్వల్ టు అని చెప్పేసి కాలమ్. వెరీ గుడ్ శారదా, ఇక్కడ చూడండి, ఎండ్ ఆపరేటర్ లో ఎండ్ ఈక్వల్ టు లో స్పేస్ ఇచ్చింది చూసారా, ఆ స్పేస్ ఇస్తే కరెక్ట్. అక్కడ ఒక రాంగ్ ఏంటంటే ఇక్కడ హల్లో వరల్డ్ అని పెట్టేసి కాలన్ పెట్టింది, కాలన్ పెట్టకూడదు, కామా పెట్టాలి. ఓకే, అంతే. అర్థం కాలేదా? చూడండి, నేను చెప్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇక్కడ జనరల్ గా నేను ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన హల్లో వరల్డ్ రాస్తున్నాను చూడండి. హల్లో వరల్డ్ అని చెప్పేసి రాస్తున్నా. ఇక్కడ కామా ఎండ్ ఆఫ్ అని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ నేను ఏం చేశానంటే స్పేస్ ఇవ్వలేదు. నార్మల్ గా జస్ట్ ఇలా స్పేస్ ఇవ్వకపోతే దీన్ని రన్ చేస్తే ఇక్కడ చూడండి హల్లో వరల్డ్ అని వచ్చింది ఫస్ట్.
కానీ వెంటనే ఇమీడియట్ గా దాని పక్క నుంచి హలో వరల్డ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నాకు అలా కాదు, స్పేస్ ఉండాలి కదా, కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎండ్ ఆపరేటర్ దగ్గర ఒక స్పేస్ ఇచ్చాను. జస్ట్ ఒక స్పేస్ ఇచ్చి రన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎండ్ ఆపరేటర్ లో స్పేస్ ఇస్తే అక్కడ ఏది ఇస్తే అదే ప్రింట్ అవుతుంది కదా మన లాజిక్ ప్రకారం. సపోజ్ ఇక్కడ నేను చూడండి, నేను @ ఇచ్చాను అనుకోండి, చూసారా ప్రతి దానికి మధ్యన @ ప్రింట్ అయింది కదా, ఆ @ ప్లేస్ లో నేను ఏం చేశానంటే స్పేస్ అనేది ఇచ్చాను నేను. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు లాజిక్? ఇది లాజిక్ అర్థమైందా ఎవ్రీవన్? వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ 0 to 9 ప్రింట్ అవ్వడం చూపించాను కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది, సారీ నెక్స్ట్ ప్రోగ్రామ్ కన్నా చెప్పే ముందు, నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పే ముందు ఓకే, ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పే ముందు ఇంకోటి కూడా చెప్పేస్తాను నేను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇందాక మనం అనుకున్నాం కదా రేంజ్ ఆఫ్ ఫంక్షన్ లో 1, 10 పెడితే ఏమొస్తుందో చూద్దాం. ఇది కొంచెం చూసారు కదా, 1 నుంచి 9 వరకు ప్రింట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఏమి ఇచ్చాను నేను, 3, 7 ఇచ్చాను కదా, అది కూడా. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ లో నేనేమి ఇచ్చాను, 3 తో స్టార్ట్ అయ్యి 7 తో ఎండ్ అవ్వాలన్నాను. అంటే ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, 7 అంటే ఎక్కడ వరకు వస్తుందండి, 7 అంటే ఎక్కడ వరకు వస్తుంది, 3, 7 అంటే 3 తో స్టార్ట్ అయ్యి, వెరీ గుడ్ సార్, ఈరోజు శారద ఫామ్ లో ఉన్నట్టుంది, మీతో స్లోగా ఉన్నారు. ఓకే, అది వచ్చిందో లేదో చూద్దాం మనం. ఓకే, 3, 4, 5, 6 వెరీ గుడ్ వచ్చింది. 3 తో స్టార్ట్ అయ్యి 6 తో ఎండ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, 2, 15, 3 కదా, ఇదిగోండి 2, 15, 3. ఓకే, ఇది రన్ చేస్తే చూసారా 2, 5, 8, 11, 14 ఇలా వచ్చింది. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 2, 15 అంటే ఫస్ట్ 2 తో స్టార్ట్ అయ్యి 15 తో ఎండ్ అవ్వమని చెప్తున్నా, కానీ 2 తో ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడు 3 ఇంక్రిమెంట్ అవ్వాలన్నా. అంటే 2 స్టార్ట్ అయిన తర్వాత 2 తర్వాత 3 నెంబర్స్, థర్డ్ నెంబర్ ఏమొస్తుంది, 5 వస్తుంది, 5 తర్వాత థర్డ్ నెంబర్ 8 వస్తుంది, 8 తర్వాత థర్డ్ నెంబర్ 11 వస్తుంది. ఓకే, అట్లా అనమాట. ఓకే, అంటే ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ వరుసగా చెప్పేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. తర్వాత 9, 2, -1 కదా, ఇదిగోండి రివర్స్ లో ప్రింట్ చేయాలనుకోండి, నేను 9, 2, -1 అని చెప్పేసి వస్తుంది. 9, 2, -1 అంటే ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఇదిగోండి చూడండి, 9, 8 వెనక నుంచి ఇంక్రిమెంట్, వెనక నుంచి తగ్గుకుంటా వస్తుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అనకూడదు, దీన్ని డిక్రిమెంట్ అన్నాను. -1 అంటే 9, -1 8, 8, -1 7, 7, -1 6, 6, -1 5, 5, -1. ఇక్కడ లిమిట్ ఎంత, 2 కాబట్టి 2 కు ముందు నెంబర్ 3 తో ఆగిపోద్ది అనమాట. ఓకే ఫైన్, వెరీ గుడ్. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి, ఇక్కడ 0, -10, -1 కదా. Okay, 0, -10, -1. ఇదిగోండి 0, -10 అంటే ఇక్కడ చూడండి 0, -1 ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి వెనక్కి వెళ్ళమంటున్నాను. 0 నుంచి స్టార్ట్ అయ్యి -1 అంటే డిక్రిమెంట్ కదా, 0 - 1 ఏమవుతుంది, -1 అవుతుంది. ఓకే, -1, -1, -2, -2, -1, -3 అలా ఎక్కడి వరకు వెళ్తుంది, -10 అన్నాను కదా, ఇక్కడ -10 కి ముందు నెంబర్ ఎంత, -9. సో -9 వరకు మాత్రమే వెళ్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ రేంజ్ ఫంక్షన్స్. అలాగే ఇప్పుడు మనం స్ట్రింగ్స్ కోసం, డిక్షనరీస్ కోసం, స్ట్రింగ్స్ లిస్ట్ డిక్షనరీస్ కోసం కూడా తెలుసుకున్నాం కదా.
ఇప్పుడు ఫర్ లూప్ లో స్ట్రింగ్ ఇస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, లిస్ట్ ఇస్తే ఎలా బిహేవ్ చేస్తుంది చూద్దాం. ఫర్ లూప్ లో ఫర్ ఐఇన్, ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే కోడ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, కొంచెం ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా మీకు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వద్దులే, డైరెక్ట్ స్ట్రింగ్ ఇచ్చేద్దాం మనం, పైథాన్ అని చెప్పేసి ఇస్తా. పైథాన్ ఇచ్చి ఫర్ ఐఇన్ ఏ అంటే ఏలో ఉండే ఐఇన్ ఏ అంటే ఏ అనే వేరియబుల్లో ఉండే డేటా ఏదైతే ఉందో అది ఐలోకి మూవ్ చేయమని చెప్తున్నా. మూవ్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ ఐ అని ప్రింట్ చేస్తే, ప్రింట్ ఐ అనేది ప్రింట్ చేసాం అనుకోండి, ప్రింట్ ఐ అని క్లిక్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ పి వస్తుంది. ఎందుకంటే ఇందులో లెటర్స్ ఇండివిజువల్గా వెళ్తాయి. ఫస్ట్ పి వెళ్తుంది, తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యి వై వెళ్తుంది, తర్వాత టి, తర్వాత హెచ్, తర్వాత ఓ, తర్వాత ఎన్, ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇదిగోండి నేను ఇది కాపీ చేస్తున్నాను, నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇదిగోండి కోడ్ ఇది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే చూడండి, ఇదిగోండి చూసారా ఇక్కడ వచ్చింది పైథాన్ అనేది. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారా, పైథాన్ అనేది ఇట్లా వచ్చింది. అదే దీని ఇప్పుడు అడ్డంగా ప్రింట్ చేయాలంటే కామా పెట్టి అండ్ ఈక్వల్ టు అని పెట్టి, ఇక్కడ స్పేస్ అవ్వకూడదు, ఇక్కడ స్పేస్ ఇస్తే ఏంటంటే ఇదిగోండి పైథాన్కి అండ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కి స్పేస్ ప్రింట్ అవుతుంది. లేదు యాజ్ ఈజ్ ప్రింట్ అవ్వాలంటే మనం స్పేస్ తీసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి అక్కడ పైథాన్ ఇక్కడ పైథాన్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. హోప్ ఇది అందరికి అర్థమైందా, ఇది అందరికి అర్థమైందా పైథాన్ లాజిక్ ఇది, అంటే ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఎలా వెళ్తుంది అనేది కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే ఫైన్. ఇప్పుడు ఇది స్ట్రింగ్ ఇచ్చాం కదా, ఇప్పుడు నెక్స్ట్ లాజిక్ లో ఏంటంటే సేమ్ ఇదే స్ట్రింగ్, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎట్లా ఇచ్చాను, నేను ఇలా ఇచ్చి ఇక్కడ ప్రింట్ ఐ కాదు ఏ అని ఇచ్చాను, అప్పుడు ఆన్సర్ ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి చూద్దాం. నేను ఐ కాదు ఏ అని ఇచ్చాను, ఏ అని ఇస్తే ఆన్సర్ ఏం ప్రింట్ అవుతుంది, ఐ అని ఇచ్చినప్పుడు పి అంటే ఫస్ట్ ఏలో ఉన్న పి వెళ్ళింది వై వెళ్ళింది, ఏ అని ఇస్తే ఏమవుతుంది చూడండి చూపిస్తాను. ఏ అనేది ఇస్తే ఎంత అవుతుందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ 1 2 3 4 5 6 టైమ్స్ అయింది కదా. సో ఇక్కడ మీరు పైథాన్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6. సో ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు. ఎలా అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు పైథాన్ ఇచ్చి ఫర్ ఐఇన్ ఏ అని ఇచ్చి ఏ కామా అండ్ ఈక్వల్ టు ఇచ్చి పైథాన్ ఎన్ని, ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ అవుట్పుట్ ఏంటి, అలా అన్ని సార్లు మాత్రం అవుట్పుట్ ప్రింట్ అవడానికి గల రీజన్ ఏంటని చెప్పేసి అడుగుతారు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ పైథాన్ లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని సార్లు ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది అంటే మొత్తం ఈ డేటా అంతా కూడా ఇప్పుడు ఏ ఏదైతే హోల్డ్ చేస్తుందో ఆ డేటా అంతా కూడా అది ఎన్నిసార్లు లెటర్స్ ఉన్నాయో అన్ని సార్లు ఇటరేట్ అవుతుంది అనమాట. అంటే టీ ఒకసారి వెళ్ళినప్పుడు పి ఒకసారి వెళ్ళినప్పుడు వై ఒకసారి వెళ్ళినప్పుడు టీ ఒకసారి వెళ్ళినప్పుడు అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఇదంతా కూడా ఇది అన్ని సార్లు ప్రింట్ అవుతుంది అనమాట. అంటే 6 ఉన్నాయి కాబట్టి లెటర్స్ 6 టైమ్స్ ప్రింట్ అవుతుందని మనం చెప్పాలి. ఈ లాజిక్ అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైందా? ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఇక్కడ అక్కడ ఇప్పుడు రేంజ్ ఆఫ్ 10 తీసుకున్నా ఇక్కడ పైథాన్ తీసుకున్నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫర్ ఐఇన్ ఏ అన్నప్పుడు ఏలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏది ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంది కదా, అలా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని లెటర్స్ అంటే అప్ టు ఎన్ వెళ్ళే వరకు అప్ టు ఎన్ వెళ్ళే వరకు కూడా ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతుంటది కదా. ఫస్ట్ పి వెళ్తుంది కానీ ఇక్కడ నేను ఏమంటున్నాను ప్రింట్ ఏ అంటున్నాను. ఏ అంటే ఏలో ఉంది పైథాన్ అనమాట, పి వెళ్ళినప్పుడు ఒకసారి పైథాన్ అని ప్రింట్ అవుతుంది.
వై వెళ్ళినప్పుడు ఒకసారి పైథాన్ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ లెటర్స్ మీద డిపెండ్ అయ్యేది గ్రూప్ అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పైథాన్ స్పేస్ అని ఇచ్చాను అనుకోండి, పైథాన్ స్పేస్ అని ఇస్తే ఇది 7 టైమ్స్ వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా అడగచ్చు, పైథాన్ స్పేస్ అని ఇస్తే ఈ స్పేస్ అనేది కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్, అంటే ఇది కూడా ఐలోకి వెళ్తుంది. అంటే ఈ లెటర్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళినప్పుడల్లా పైథాన్ అనేది ప్రింట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఈ ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్లు కూడా ఇచ్చి ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అని చెప్పేసి అంటే మనం నెంబర్ ఆఫ్ నార్మల్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్, నంబర్స్, స్పేస్లు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా ఎన్ని ఉన్నాయో అన్ని లెక్కెట్టుకొని అన్ని సార్లు వెళ్తుందని చెప్పేసి చెప్పాలి. ఓకే ఫైన్, సరే వెరీ గుడ్, ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ ఇదే లిస్ట్ ఫార్మాట్ లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే ఇదిగోండి, లిస్ట్ ఫార్మాట్ లో పెట్టుకుంటే లిస్ట్ లో పెట్టుకొని 1, 2, 3, 4, 9 అలా పెట్టుకుంటే ఫర్ ఐ ఇన్ ఏ అని చెప్పేసి అన్నప్పుడు ప్రింట్ ఏ అండ్ ఈక్వల్ టు అని చెప్తే ఆన్సర్ ఏమిటో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసారా, స్ట్రింగ్ దాంట్లోకి వచ్చేసరికి ఇక్కడ సారీ ఏ కాదు, ఇక్కడ ఐ పెట్టాలి. ఓకే స్ట్రింగ్ దాంట్లో స్ట్రింగ్ కూడా సేమ్, ఇక్కడ కూడా ఇక్కడ లిస్ట్ కూడా సేమ్ ఏమవుతుందంటే ఇక్కడ లిస్ట్ లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎలా లిస్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఫర్ ఐ ఇన్ ఏ అన్నప్పుడు ఏలో ఫస్ట్ 1 వెళ్తుంది, ఆ 1 ప్రింట్ అవుతుంది. అయ్యే కదా, ఐలో ఏది ఉంటే అది ప్రింట్ అవ్వమని చెప్తున్నాను. ప్రింట్ ఐ కామా ఎన్ ఈక్వల్ అంటే ఆ క్షణానికి ఐలో ఏది ఉంటే అది ప్రింట్ అవ్వమని చెప్తున్నట్టు లెక్క అనమాట. ఫస్ట్ ఏమవుతుంది, ఏలో 1 to 9 వరకు ఉన్నాయి ఫస్ట్, కానీ ఏలో 1 వెళ్తుంది, 1 ఐలోకి వెళ్తుంది అది ప్రింట్ అవుతుంది, 2 ఐలోకి వెళ్తుంది అది ప్రింట్ అవుతుంది, 3 ఐలోకి వెళ్తుంది అది ప్రింట్ అవుతుంది, అప్ టు 9 వరకు వెళ్తుంది. 9 తర్వాత లూప్ అనేది ఇంకా అక్కడ ఏలో డేటా ఏది ఉండదు కాబట్టి లూప్ అనేది బ్రేక్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఓకే సో లిస్ట్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఇలానే జరుగుతుంది, లిస్ట్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఇలానే జరుగుతుంది. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్, ఇంకా లిస్ట్ ఇచ్చిన టపుల్ ఇచ్చినా కూడా సేమ్ అలానే ఉంటది. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదిగోండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది చెయ్యండి, మీరు ట్రై చేయండి. ప్రింట్ 3 డిఫరెంట్ నంబర్స్. ఓకే ప్రింట్ 3 డిఫరెంట్ నంబర్ స్క్వేర్స్ ఎట్ ఏ టైం. అంటే ఏంటంటే 3 సార్లు యూజర్ని అడగాలి. ఎలా అంటే 3 నంబర్లు ఎంటర్ చేయమని చెప్పేసి యూజర్ని అడగాలి. 3 నంబర్లు ఎంటర్ చేసిన తర్వాత ఓకే 3 నంబర్లు ఎంటర్ చేసిన తర్వాత ఆ 3 నంబర్ స్క్వేర్లు చేయాలి. సపోజ్ నేను ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఫస్ట్ నన్ను అడగాలి, ఎంటర్ యువర్ ఫస్ట్ స్క్వేర్డ్ నెంబర్ 5 అని ఎంటర్ చేశాను, తర్వాత సెకండ్ స్క్వేర్డ్ నెంబర్ 6 అని ఎంటర్ చేశాను, తర్వాత థర్డ్ స్క్వేర్ నెంబర్ 8 అని ఎంటర్ చేశాను. ఆటోమేటిక్ అప్పుడు ఎంటర్ కొట్టగానే 5 స్క్వేర్ అంతా 25, 6 స్క్వేర్ అంతా 36, 8 స్క్వేర్ అంతా 64 అలా రావాలన్నమాట. ఓకే సో అలా 3 ఒకేసారి ప్రింట్ అవ్వాలి. సరే ట్రై చేయండి. ఇప్పుడు ఈ లాజిక్ ఈ ప్రోగ్రామ్ సంబంధించి లాజిక్ ఎలా చేయొచ్చు అనేది ఆన్సర్ ట్రై చేయండి. తర్వాత నేను నెక్స్ట్ మిగతా చెప్తాను నేను. ఓకే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నువ్వు మాన్యువల్ గానే కంప్లీట్ చేసేసావు. ఒకసారి ఈ ప్రోగ్రామ్ ని కాపీ చేసి మనం పేస్ట్ చేసి చూద్దాం. బట్ వెల్ ట్రై, బాగా చేశారు. ఓకే ఎలా వచ్చింది, నేను రన్ చేస్తున్నా. రన్ చేస్తా ఉంటే యూజర్ని అడుగుతున్నారు. ఓకే వెరీ గుడ్. 5, 6, 8, 25, 36, 64 వెరీ గుడ్. ప్రియాంక కడప నుంచి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసింది. నేను అడిగిన అవుట్పుట్ అయితే వచ్చేసింది, ఎందుకంటే నేను యూజర్ని 3 సార్లు అడిగితే ఆ మూడు స్క్వేర్లు ఒకేసారి ప్రింట్ అవ్వాలని చెప్పాను నేను. తను ఒక మోడల్లో చేసింది. మిగతా వాళ్ళు ఎవరైనా ట్రై చేశారా? వెరీ గుడ్ ప్రియాంక. ఓకే ఈస్ట్ గోదావరి నుంచి ధన సాయి కుమార్, తాను ప్రోగ్రామ్ చేశాడు. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉందో చూద్దాం.
సో మీరు చేసే ప్రోగ్రామ్స్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను చూసుకోండి. ఇదిగోండి ధన సాయి కుమార్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఓకే, ఎంటర్ ఫస్ట్ వాల్యూ 5 6 8. వావ్, సాయి కుమార్, ధన సాయి కుమార్ కూడా చేశాడు చూసారా. ఇందాక ప్రియాంక చేసిన దాంట్లో ఫర్ లూప్ అవసరం లేదని చెప్పాను కదా. సో చూడండి, ధన సాయి కుమార్ చేశాడు కదా, సేమ్ ఎలా చేసుకోవచ్చు. కానీ నేను ఫర్ లూప్ ఉపయోగించి చేయమన్నాను. మనం ఇప్పుడు ఫర్ లూప్ చెప్పుకుంటున్నాం అంటే దాని అర్థం మనం ఫర్ లూప్ లో చేయాలి కదా. మీరు చేస్తుంది ఏంటంటే ఫర్ లూప్ లో కాకుండా డైరెక్ట్ గా చేస్తున్నారు. బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటనేది చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ తీస్తాను చూడండి. మనం చెప్పిన ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ ని నేను అడిగిన విధానం ఏంటంటే, అంటే నేను ఏం చెప్పాను, వీరే తక్కువ లైన్స్ లో ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి అన్నాను. బట్ మీరు చాలా ఎక్కువ లైన్స్ తీసుకుంటారు అనమాట. ఓకే, ఇదిగోండి కోడ్ ఇక్కడ పెడతాను చూడండి. ఇక్కడ కోడ్ చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే 0తో, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0తో స్టార్ట్ అయ్యి 3తో ఎండ్ అవుతుంది. సారీ 2తో ఎండ్ అవుతుంది. అంటే 0 1 0 1 2 ఎక్కడ అంటే 3 టైమ్స్ ఈ లూప్ అనేది తిరుగుతుంది. 3 అంటే ఓకే. తర్వాత నేను ఏమంటున్నానంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నెంబర్ అని చెప్పేసి అంటున్నాను. అంటే ఇక్కడ నమ్ అనేది నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఒకసారి మనం ఇన్పుట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక నేను ఏమంటున్నాను, ప్రింట్ ద స్క్వేర్ ఆఫ్ యువర్ నంబర్ ఈస్ నమ్ డబుల్ స్టార్ నమ్ ఇంటూ నమ్. అంటే ఆ నెంబర్ తో ఆ నెంబర్ మల్టిప్లై అయితే అదే స్క్వేర్ కదా. దెన్ ద లూప్ ఈస్ ఎన్ నౌ అని చెప్పేసి వచ్చింది. ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి 5 6 8. ఓకే, ఇందులో నేను ఏమన్నా నేను ఎట్ ఏ టైం అవ్వాలని చెప్పేసి అన్నారు కదా సార్ మీరు. కానీ ఇక్కడ మీరు ఎంటర్ చేసినప్పుడల్లా ఒకటి వస్తుంది సార్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో దాని ప్రకారం కూడా మనం చేద్దాం. దాని ప్రకారం కూడా ఒక డిఫరెంట్ గా ఒక ప్రోగ్రామ్ చేద్దాం, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ దాన్ని వేరే విధంగా చేయడానికి నేను సేమ్ ప్రోగ్రామ్, ఇక్కడ సేమ్ క్వశ్చన్ కాపీ చేస్తున్నాను నేను. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ క్వశ్చన్ కాపీ చేసి ఇక్కడ రాస్తున్నాను. ఎట్ ఏ టైం ప్రింట్ అవ్వాలి కదా. సో నేను దానికి ఏం చేస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎవాల్ ఇన్పుట్ ఆఫ్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎవాల్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి అని అంటున్నాను. ఇక్కడ నేను లోపల ఏం రాస్తున్నానంటే ఎంటర్ 3 డిఫరెంట్ వేర్ వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను ఇది. ఓకే, ఇది జస్ట్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే ఫర్ ఐ ఇన్ ఏ అని చెప్పేసి పెట్టాను. ఫర్ ఐ ఇన్ ఏ ఓకే, ప్రింట్ కొటేషన్ స్టార్ట్ చేసి సారీ ఇక్కడ ఐ కామా వేర్ ఈస్ అని చెప్పేసి కాలన్ యాడ్ చేసి కామా పెట్టి ఐ ఇంటూ ఐ ఇలా తీసుకున్నాను. సో దీన్ని కాపీ చేస్తున్నాను నేను. ప్రింట్ ఈ ప్రోగ్రామ్ ని మనం చేసి చూద్దాం సార్, ఏం వస్తుందో చూద్దాం. ఇదిగోండి నేను ఇక్కడ చేశాను కదా, ఇక్కడ వచ్చింది. ఒకసారి ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇవాల్ ఇన్పుట్ ఆఫ్ అంటే దాని అర్థం ఏంటంటే నేను ఏం తీసుకోవాలి, ఇక్కడ లిస్ట్ రూపంలో తీసుకోవాలి. ఓకే,
లిస్ట్ రూపంలో నేను ఏం చేశానంటే 5, 6, 8 అనేది తీసుకొని ఎంటర్ కొట్టాను. సరిపోయిందా? 5 స్క్వేర్ ఇస్ 25, 6 స్క్వేర్ ఇస్ 36, 8 స్క్వేర్ ఇస్ 64. అర్థమైందా? ఇంకొంచెం తక్కువ లైన్స్ తో ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చేశానా లేదా? ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నేను చేసిన ప్రోగ్రామ్ అర్థమైందా? ఇప్పుడు నేను చేశాను కదా ఆ ప్రోగ్రామ్ అర్థమైందా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కస్టమైజ్డ్ ఇన్పుట్, కస్టమైజ్ స్ట్రింగ్స్ గట్టా తీసుకోవడానికి, స్ట్రింగ్ లిస్టులు టపుల్స్ తీసుకోవడానికి మనం ఇవాల్ ఇన్పుట్ అనేది మనం ఉపయోగించవచ్చు అని చెప్పేసి అన్నాను కదా. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇవాల్ ఇన్పుట్ టాప్ అని పెట్టి ఎంటర్ 3 డిఫరెంట్ స్క్వేర్ వాల్యూస్ అంటే నేను లిస్ట్ లో తీసుకున్నాను. లిస్ట్ లో తీసుకొని ఫర్ ఐ ఇన్ ఏలో ఉన్న ప్రతిదీ అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ప్రింట్ ఐ అన్నానంటే అర్థం ఏంటి? ఐలో అప్పుడు ఇక్కడ ఏలోని ఫస్ట్ ఇక్కడ 5, 6, 8 తీసుకున్నాం కదా. సో ఫస్ట్ 5 వెళ్తుంది. ఆ 5 అనేది యాస్టీజ్ ఇక్కడ అలా ప్రింట్ అవుతుంది. కామా ఇచ్చాను కాబట్టి స్పేస్ ప్రింట్ అయ్యి ఇక్కడ స్క్వేర్ ఈజ్ అంటే ప్రతి ప్రింట్ స్టేట్మెంట్లకి మధ్యలో కామా అనేది సపరేట్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఈ స్క్వేర్ ఈజ్ అనేది 2 కొటేషన్స్ లో పెట్టాను. పెడితే ఏమవుతుంది? ఇది యాస్టీజ్ అలా ప్రింట్ అవుతుంది. అంటే వచ్చిన ఐ వాల్యూ ఏంటి? 5 వస్తుంది. ఇక్కడ 5 ప్రింట్ అయ్యి స్పేస్ వచ్చి 5 స్క్వేర్ ఈజ్ అని ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఐ ఇంటూ ఐ అవుతుంది. ఐ ఇంటూ ఐ అంటే ఫస్ట్ 5 అవుతుంది కాబట్టి 5 ఇంటూ 5 అవుతుంది. 5 ఇంటూ 5 అయితే మనకి 25 వస్తుంది. తర్వాత 6 అయితే 6 ఇంటూ 6 36 వస్తుంది. ఓకే, అర్థమైంది కదా లాజిక్ ఇది? వెరీ గుడ్, ఫైన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్యాటర్న్స్ అన్నమాట. డిఫరెంట్ ప్యాటర్న్స్. సో ఇవి మీరు ప్రింట్ చేయాలన్నమాట. ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇది ఇంకొక ఎత్తు. సో ఇవి చెయ్యండి. ఇప్పుడు కూడా ప్యాటర్న్ ఏంటంటే ఒక నిమిషం ఉండండి, లేకపోతే ఇక్కడ నేను ఇదిగో ఫస్ట్ ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయండి అమ్మా. ఇది రైట్ ఏ ప్యాటర్న్ బిలో ఇది ఉంది కదా, ఇక్కడ ఏబి ఎలా ప్రింట్ అవ్వాలంటే నాకు ఏబి అని ప్రింట్ అవ్వాలి. తర్వాత సిడి అని చెప్పేసి మొత్తం 1, 2, 3, 4, 5 టైమ్స్ ఇక్కడ వెర్టికల్ గా ఏబి అని ప్రింట్ అయ్యి దాని తర్వాత సిడి అనేది 5 టైమ్స్ ప్రింట్ అయ్యి ఈ అనేది ప్రింట్ అవ్వాలి. దీంట్లో మనం లూప్స్ ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, ఫర్ లూప్ ఉపయోగించి ఈ ప్రోగ్రామ్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది ఆలోచించి చేయండి. మీకు ఒక 3 minutes టైం ఇస్తున్నాను. 3 minutes లో ఎవరైతే పెడతారో వాళ్ళ ప్రోగ్రామ్ కన్సిడర్ చేస్తాను. లేదంటే 3 minutes లో పెట్టలేకపోతే కనుక నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందా? ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టారో చూద్దాం ఒకసారి. సో అందరూ ఎస్ఆర్ అని పెట్టారు కానీ ఓకే. A is equal to int input of enter first value, B is equal to A, B. ఎప్పుడు పెట్టారండి మీరు ఇదంతా? ఇంకా ఎవరు చేయలేదా? ఫైన్. సో ఎవరు చేయలేదు కాబట్టి నేను చెప్పేస్తా. ఫస్ట్ చూడండి, ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలంటే చూడండి. ఫస్ట్ నేను ఏ బి అనేది ప్రింట్ అవ్వాలి కదా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఏ, ఓకే, తర్వాత ప్రింట్ బి. ఓకే, ఏబి ప్రింట్ అయింది కానీ సిడి అనేది 5 టైమ్స్. ఓకే, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏబిసిడి ఫర్ ఐ ఇన్ ఏ ఇలా కాదు. ఓకే, భాగ్యశ్రీ ట్రై చేసింది బట్ అట్లా కాదు. దీన్ని ఫర్ లూప్ ఉపయోగించాలన్నాను కదా, అది ఎలాగో చూడండి చెప్తాను. ఇప్పుడు ప్రింట్ ఏ అని ఇచ్చాను, ప్రింట్ బి అని ఇచ్చాను. అది ఏబి అనేది ఒకదాని కింద ప్రింట్ అవుతుంది. సిడి అనేది 5 టైమ్స్ అయింది కాబట్టి సిడి. సో సిడిని మనం డెఫినెట్ గా మనం ఫర్ లూప్ లో పెట్టుకోవాలి. సో ఫర్ ఐ ఇన్, ఓకే, ఇదిగోండి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ఎలా ఇచ్చుకుంటాం? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చినప్పుడు ఇక్కడ 0 to 4 టైమ్స్ వెళ్తుంది కదా. సో అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం? మనం ఇక్కడ ప్రింట్ సి ఒకటి, సేమ్ అదే లైన్ లో ప్రింట్ డి అనేది ఒకటి ఇచ్చాం అనుకోండి. ఓకే,
ఆ తర్వాత ఇది లూప్ అన్నమాట. సో ఇది ఇప్పుడు 0 to 4 టైమ్స్ అంటే మొత్తం 5 టైమ్స్ సిడి 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 అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత మనం లూప్ బయట ఒకటి రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ ఈ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఫర్ లూప్ లో ఇలా రాశానంటే అది ఫర్ లూప్ లోపల రాసినట్టు, ఇది ప్రింట్ ఈ అనేది ఇక్కడ ఫర్ లూప్ స్ట్రైట్ గా రాసినట్టు దాని అర్థం నేను ఫర్ లూప్ బయట రాసినట్టు లెక్క. అంటే ఏంటంటే ఈ ఫర్ లూప్ లోపల ఏంటి సార్, బయట ఏంటి సార్ అని డౌట్ ఏంటంటే, లోపల అంటే ఏంటంటే ఈ లూప్ ఇటరేషన్ అంటే 0 నుంచి 4 టైమ్స్ ఇటరేషన్ జరుగుతున్న సేపు మాత్రమే ఇది ప్రింట్ అవుతుంది. ఈ బయటది ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే ఈ 5 టైమ్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ అవుతుంది కదా లూప్, అంటే ఆ 6th టైం వచ్చేటప్పటికి బ్రేక్ అవుతుంది కదా, ఆ బ్రేక్ అయిన తర్వాత మనకి బయటకు వచ్చేస్తుంది కదా, అప్పుడు ఈ ప్రింట్ ఈ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ప్యాటర్న్ అనేది ఎట్లా ప్రింట్ చేయాలి అర్థమైంది కదా లాజిక్ ఇది. ఎవ్రీవన్ అందరికి అర్థమైందా ఈ లాజిక్ ఇది? అందరూ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఈ లాజిక్ అర్థమైందా? సేమ్ ఇందాకదే సేమ్ కాన్సెప్ట్. ఇందాక మనం హలో వరల్డ్ ఐ ప్రింట్ చేస్తే నంబర్స్ ప్రింట్ అయ్యి తర్వాత ఏ ప్రింట్ చేస్తే ఆ నంబర్స్ కు బదులు ఈ ప్రింట్ అయినాయి కదా మనకి స్ట్రింగ్స్. సేమ్ అదే ఫార్మాట్ నేను ఇక్కడ ఉపయోగించుకున్నాను అంతే. సో ఇక్కడ సరే మీకు అర్థమైందని అంటున్నారు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ ఇస్తాను, ఆ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఇగో దిస్ ఇస్ ద ప్యాటర్న్ అనమాట. సో ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయండి, అప్పుడు మీకు అర్థమైంది లేనిది అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, ఓకే ఇక్కడ ప్యాటర్న్ ఇస్తాను. క్యాలరీ బాడీ ఇది దిస్ ఇస్ ద ప్యాటర్న్ అండి. ఓకే, ప్యాటర్న్ ఇది ప్రోగ్రామ్ చేసి మీకు ఎంతవరకు అర్థమైందో అనేది నాకు ఇప్పుడు చెప్పండి. ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అనమాట. నేను నాకు ఎలా ప్రింట్ అవ్వాలంటే ఏబి అనేది ప్రింట్ అవ్వాలి, తర్వాత సిడి సిడి అనేది పక్క పక్కన ప్రింట్ అవ్వాలి, తర్వాత ఈ అనేది చివరిలో ప్రింట్ అవ్వాలి. త్వరగా చేయండి ఈ ప్రోగ్రామ్, అప్పుడు మీకు ఎంతవరకు అర్థమైందో చూసి వెరీ గుడ్ అండి. భాగ్యశ్రీ అండ్ వీరవేణి భాగ్యశ్రీ ఇద్దరు చేసేసారు. ఆ కోడ్ రైట్ అండి, వెరీ గుడ్. ప్రీతి ఆల్సో రైట్ ఆన్సర్. శారదా, ఈరోజు ఎందుకో గర్ల్స్ చాలా స్పీడ్గా ఉన్నారు, బాయ్స్ కొంచెం స్లోగా ఉన్నట్టున్నారు ఈరోజు. గర్ల్స్ అందరూ కూడా చాలా స్పీడ్గా పెడుతున్నారు ఆన్సర్స్ ఈరోజు. ఓకే, సో ఏబి సిడి సిడి సిడి, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. సో మీకు లాజిక్ అర్థమైందని నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి మీకు ఏంటంటే మీకు డ్రైవ్ ఒకటి ఇచ్చాను కదా, మెటీరియల్ డ్రైవ్ ఇచ్చాను కదా, దాంట్లో టాస్క్ ఫోల్డర్ అనేది ఒకటి కొత్తగా యాడ్ అవుతుంది చూసుకోండి. ఆ టాస్క్ ఫోల్డర్ లో ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్లు అన్నింటి మీద ఉంటాయి. అంటే ప్రింట్ స్టేట్మెంట్ల దగ్గర నుంచి మ్యాథమెటికల్ ఆపరేటర్స్, తర్వాత స్ట్రింగ్ మెథడ్స్, లిస్ట్ మెథడ్స్, టపుల్ మెథడ్స్, డిక్షనరీ మెథడ్స్, ఆ తర్వాత ఆపరేటర్స్, ఇవన్నీ అన్నిటి మీద ఇఫ్ కాన్సెప్ట్లు, ఫర్ కాన్సెప్ట్ అన్నిటి మీద కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. మనం నెక్స్ట్ ప్యాటర్న్ అంటే ఇక్కడ ఎందుకు ఈ ప్యాటర్న్స్ అనేది నేను ఎందుకు చేస్తున్నానంటే మీరు ఎంత బాగా చేస్తే ఆ ప్యాటర్న్స్ మీకు అంత బాగా అర్థమవుతాయి. సో అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను మీతో. ఇదిగోండి నెక్స్ట్ ప్యాటర్న్ ఇదండి. ఓకే, నాకు ఈ ప్యాటర్న్ కావాలి. ఏబి అని వచ్చి దాని కింద సిడి 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 అని చెప్పేసి ఈ అనేది ఈసారి ఇందాక నిలువుగా చెప్పాను కదా, ఇప్పుడు అడ్డంగా ప్రింట్ అవ్వాలి, అలాగా ఎల్ షేప్ లో రావాలి. ఏ బి ఒకదాని కింద ఒకటి వచ్చి సిడి 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 అనేది హారిజాంటల్ గా ప్రింట్ అయ్యి చివరాకరణ నాకు ఈ అనేది ప్రింట్ అవ్వాలి. సో చేయండి, ఈ కోడ్ ఎలా చేస్తారో చూస్తాను.
ఈసారి బాయ్స్ రావాలండి. నవాజ్ అండ్ శ్రీకాంత్, వినోద్ ఇవాళ కనిపించట్లేదు అసలు. ఓకే, ఓకే, వీరవేణి పెట్టేసింది అప్పుడే. కానీ ఇక్కడ కొన్ని కంగారు పడి పెట్టకూడదు. అంటే ఇక్కడ ఏదో మార్కులు వస్తాయని కాకుండా మనం చేసి కరెక్ట్గా కదా చూసుకొని పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఎవరిదంటే కీర్తికది కాపీ చేసి నేను ప్రోగ్రామ్ కాపీ చేసి పెడతాను చూడండి. నేను కీర్తికది కాపీ చేసి పెడతా. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే లేదు, కీర్తికది రాలేదు. సో ఇందాకది వచ్చింది. యాక్చువల్గా కీర్తిగా పెట్టింది ఇందాకది పెట్టింది కీర్తిక. ఓకే, సో ఇది కరెక్ట్ కాదు, అది కీర్తిగా చేసింది. ఓకే, సో నెక్స్ట్ పర్సన్ ఎవరు పెట్టారు? నెక్స్ట్ కీర్తిక తర్వాత లక్ష్మీ వీరవేణి పెట్టింది. ఈ ప్రోగ్రామ్ చదువుతాం మనం. ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఓకే, లక్ష్మీ వీరవేణి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఐ థింక్ రైట్ ఆన్సర్. ఓకే, లక్ష్మీ వీరవేణి రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రీతి. నెక్స్ట్ ఇంకా ప్రీతి ఆల్సో రైట్ ఆన్సర్ వస్తుంది. ప్రీతికి కూడా సేమ్ అట్లనే వస్తుంది. కానీ ఇక్కడ ఫర్లు బయట రాసినట్టు ఉన్నావు కదా ప్రీతి, నువ్వు ఒకసారి చూద్దాం. ఓకే, అండ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రీతి నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ అండ్ ఈక్వల్ టు డి దగ్గర కూడా పెట్టాలి. డి దగ్గర పెడితే వచ్చేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ అందరూ బాగా చేశారండి, మొత్తం అందరూ రైట్ ఆన్సర్. ఫైన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఈ ప్యాటర్న్ కావాలి. డిఫికల్టీ లెవెల్స్ నెమ్మదిగా పెంచుతున్నానండి నేను. నెక్స్ట్ ప్యాటర్న్ నాకు ఇది. ఏబి అనేది ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి. సి అనేది హారిజాంటల్ గా 4 టైమ్స్ ప్రింట్ అయ్యి, డి అనేది ఒకసారి దాని పక్కన ప్రింట్ అయ్యి, మళ్ళీ దాని తర్వాత డి అనేది 4 టైమ్స్ కింద ప్రింట్ అయ్యి ఈ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఇక్కడ కొంచెం ఇక్కడ మీరు తెలుగును ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సో అది ఉపయోగించి స్పీడ్గా చేయండి. ఈ కోడ్ చేసిన తర్వాత మనం బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వేరే కాన్సెప్ట్లోకి వెళ్దాం మనం. ఓకే, సో ప్రియాంక చేసిన ఆన్సర్ రైట్ అనమాట. సో దానికి సంబంధించిన కోడ్ ఇది కొంచెం చూసారు కదా. ఇక్కడ ప్రింట్ ఏ ప్రింట్ బి అని పెట్టింది యాజ్ యూజువల్ గా. తర్వాత ఇక్కడ లాజిక్ బాగా ఉపయోగించింది. ఇక్కడ ప్రింట్ సి అని చెప్పేసి అనేసరికి ఇక్కడ ఏమవుతుంది, ప్రింట్ సి అనేసరికి ఏమవుతుంది అంటే అండ్ ఈక్వల్ టు అనేసరికి ఇక్కడ 0 to 4 టైమ్స్ సి అనేది అంటే 5 టైమ్స్ హారిజాంటల్ గా ప్రింట్ అయ్యి, ప్రింట్ డి అనేది బయట రాసింది. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఉంది కాబట్టి ఇది లాస్ట్ వచ్చిన స్టేట్మెంట్ కూడా ఇది వర్తించి డి అనేది సి పక్కన ప్రింట్ అవుతుంది. తర్వాత ప్రోగ్రామ్ లో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అని పెట్టి డి అని పెట్టింది. సో ఆ డి కాస్త 4 టైమ్స్ నిలువుగా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎండ్ స్టేట్మెంట్ లేదు కాబట్టి. మళ్ళీ అక్కడ బయట ప్రింట్ ఈ అని రాసింది కాబట్టి ఆ 4 టైమ్స్ డి ప్రింట్ అయిన తర్వాత కింద ఈ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ప్రియాంక ఇక్కడ ఆ లాజిక్ అమ్మాయి రాసింది కరెక్ట్ అనమాట. ఓకే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది. భాను దివ్య ఒకసారి మళ్ళీ చెప్పండి, నేను ఏమైనా ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? సార్ రెస్పాండ్ అవ్వండి, లేకపోతే మళ్ళీ వేరే కాన్సెప్ట్ ఉందా లేదా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భాను దివ్య ఎక్స్ప్లెయిన్ చేయమంటారా మళ్ళీ? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది, చేస్తాను. సార్ ఈ కోడ్ని ఒక పని చేస్తాను నేను. ఈ కోడ్ని కాపీ చేసి ఇందులో మనం నోట్ ప్యాడ్లో పెట్టుకుంటే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇదిగోండి అమ్మాయి రాసిన కోడ్ అనమాట. సో అమ్మాయి రాసినప్పుడు కోడ్ ఇది అన్నప్పుడు ఇక్కడ ప్రింట్ ఏ అంటే ఏ ప్రింట్ అయిపోతుంది. ఓకే, తర్వాత ప్రింట్ బి అంటే బి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా.
ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది 0 to 4 అంటే 5 టైమ్స్ వెళ్తుంది. 5 టైమ్స్ వెళ్ళింది బాగా. ఇక్కడ 5 టైమ్స్ వెళ్ళినప్పుడు ఏం చేయమంటున్నాను నేను అంటే ఒకసారి లూప్ ఇటరేట్ అయినప్పుడల్లా ఇక్కడ ఏమంటుంది ఈ అమ్మాయి ప్రింట్ సి ఎండ్ ఆఫ్ అంటుంది. అంటే సి అనేది ఇక్కడ సి అనేది ఎండ్ ఆఫ్ అనేసరికి హారిజాంటల్ గా ప్రింట్ అవుతుంది. అక్కడ 0 to 4 అంటే ఎన్నిసార్లు 5 టైమ్స్ కదా. సో సి అనేది 5 టైమ్స్ వస్తుంది. ఈ ఫిఫ్త్ టైం కూడా ఈ ఫిఫ్త్ టైం ఇటరేట్ అయినప్పుడు కూడా ఇక్కడ ఎండ్ స్టేట్మెంట్ అనేది కామన్ గా ఉంది కదా. ఈ ఫిఫ్త్ టైం కూడా ఇటరేట్ అయినప్పుడు ఎండ్ స్టేట్మెంట్ కామన్ గా ఉంది కాబట్టి ఇది లూప్ బయట రాసింది కదా ప్రింట్ డి అనేది లూప్ బయట రాసింది. అంటే ఏంటి? ఇది 0 to 4 టైమ్స్ ఇటరేట్ అయ్యే వరకు సి అనేది ప్రింట్ అవుతుంది. సి అనేది ప్రింట్ అయిన తర్వాత లాస్ట్ ఫిఫ్త్ స్టేట్మెంట్ వచ్చింది కదా. ఈ ఫిఫ్త్ టర్మ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయినప్పటికీ కూడా ఈ ఫిఫ్త్ టైం కూడా ఇక్కడ ఏముంది? ఎండ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఉంది. ఎండ్ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది? దాని కింద ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ ఉందో అది దాని పక్కన ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చి ఆ డి అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడతో ఏబిసిసి ఇది 5 టైమ్స్ సిడి ప్రింట్ అయింది. తర్వాత ఈ ఫిఫ్త్ టైం ఇక్కడ ఈ లూప్ వచ్చేసరికి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అనేసరికి ఇక్కడ 0 to 3 టైమ్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 కదా ఉంది. సో ఆబ్వియస్లీ ఇది 4 టైమ్స్ లూప్ అనేది తిరుగుతుంది. ఈ 4 టైమ్స్ లూప్ ఎలా తిరుగుతుంది? లోపల ప్రింట్ డి అని చెప్పేసి రాశాను కదా. ఈ లూప్ లోపల ప్రింట్ డి అని రాశాను కదా. సో ఇక్కడ డి అనేది ఎలా ప్రింట్ అవుతుంది? డి అనేది వర్టికల్ గా ఇట్లా ఓకే ఇట్లా వర్టికల్ గా ప్రింట్ అవుతూ ఉంటుంది. ఆ వర్టికల్ గా ప్రింట్ అయిన తర్వాత లూప్ బయట నేను ఏం రాశాను? ప్రింట్ ఈ అని రాశాను. ఇక్కడ ఎక్కడ కూడా ఎండ్ స్టేట్మెంట్ లేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఏం ప్రింట్ అవుతుంది? ఈ అనేది ఆ డి 4 టైమ్స్ డి ఓకే ఫైన్. తను రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాం మనం. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు టైం 3:34 అవుతుంది కదా. సో ఇందాక నుంచి మనం చెప్తున్నాం కాబట్టి కొంత ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఓకే నేను మీరు ఇంకా ఇది కూడా ఫినిష్ చేయాలి కదా. ఓకే అది ఇది మీ ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఫిల్ చేయాలి కాబట్టి సో 5 minutes బ్రేక్ తీసుకోండి. 3:40కి మళ్ళీ మనం కలుద్దాం. తర్వాత లాస్ట్ 20 minutes లో మనం ఇంకా కొన్ని చిన్న ఎలాంటి ప్యాటర్న్ కాన్సెప్ట్ ఉన్నాయి అవి కూడా మనం చెప్పుకుందాం. ఓకే సో ఇప్పుడు మేడం గారు ఫీడ్బ్యాక్ ఫామ్స్ తర్వాత ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ ఓకే. ఓకే దెన్ బ్రేక్ టైం అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఆల్మోస్ట్ అన్ని చేసినట్టున్నారుగా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదండి. ఇదిగోండి ప్రింట్ 0 to 99 నంబర్స్ ఇన్ ఏ లైన్. మీరు ఏం చేయాలంటే లైన్ లో 0 to 99 నంబర్స్ ని ప్రింట్ చేయాలి. సో ఇది ఎలా చేయొచ్చు అంటే నేను ఫస్ట్ నేను చెప్పేస్తాను. నేను ఎక్కడ చూడండి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, సారీ 0 అన్న అవసరం లేదు ఎందుకంటే ఇది డిఫాల్ట్ గా 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి 100 అని చెప్పేసి ఇచ్చి ప్రింట్ ఐ అని ఇస్తే ఆటోమేటిక్ ఆన్సర్ ఏమొస్తుందండి? ఓకే ఆటోమేటిక్ గా ఆన్సర్ 0 to 99 అనేది వస్తుంది. ఓకే వెరీ గుడ్. సో ఈ ప్రోగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం మనం. ఇదిగోండి ఇక్కడ నేను ఇచ్చాను చూసారా 0 to 9 అని ఇచ్చి ఇక్కడ వెర్టికల్ గా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ నేను ఏం చెప్తుంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ అని పెట్టుకోండి ఎందుకంటే మీకు కొంచెం వెర్టికల్ గా అంటే స్క్రీన్ మొత్తం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్ని నంబర్స్ అంటే. సో ఎండ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి పెట్టుకుంటే మీకు 0 to 99 బాగా అబ్జర్వ్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి నేను ఇచ్చిన ప్రోగ్రామ్ 0 to 99. వెరీ గుడ్ ఆల్రెడీ ఆన్సర్ కూడా పేస్ట్ చేస్తారు. సూపర్. ఓకే తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్
నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇదండి. నాకు ఈ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇక్కడ యువర్ నేమ్, మీ నేమ్ ప్రింట్ అవ్వాలండి నాకు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎలాగంటే సపోజ్ నేను చెప్తా ఉన్నాండి, క్వశ్చన్ చెప్పేదాకా మీరు చేయకండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే యూజర్ షుడ్ ఎంటర్ ద నంబర్. ఒక నంబర్ ని యూజర్ ఎంటర్ చేస్తారు. ఎన్నిసార్లు అయితే నంబర్ ఎంటర్ చేస్తామో మనం అన్ని సార్లు నాకు ఇలాగా 1 యువర్ నేమ్. సపోజ్ నేను 5 అని ఎంటర్ చేశాను అనుకోండి, 1 యువర్ నేమ్, 2 యువర్ నేమ్, 3 యువర్ నేమ్. అంటే మీ నేమ్ ప్రింట్ అవ్వాలి. యువర్ నేమ్ దగ్గర మీ నేమ్ అనేది రావాలన్నమాట. సో అది ఎలా అనేది మీరు చేయాలి. యూజర్ అనేవాడు ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే యూజర్ ని నంబర్ ఎంటర్ చేయమని అడగాలి. నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఎన్నిసార్లు అయితే ఎంటర్ చేసామో అన్ని సార్లు మనకి ఇక్కడ 1 నేమ్ 1 అని వచ్చి 2 డాష్ వచ్చి నేమ్ రావాలి, 2 అని వచ్చి 2 డాష్ వచ్చి మీ నేమ్ రావాలి. సో ఇది అనమాట ప్రోగ్రాము. ఇది స్పీడ్గా చేయండి. మీకు ఇచ్చే టైము 3 minutes టైం ఇస్తున్నాను నేను. 3 minutes లోపు చెయ్యకపోతే నేను చెప్పేస్తాను. స్పీడ్గా చేయండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే 1కి 105కి మధ్యలో ఉన్నది చేయాలి. అంతకుముందు ఇక్కడ ఇందాక ప్రోగ్రామ్ అర్థమైంది అన్నారు, కొంతమంది అర్థం కాలేదని పెట్టారు. అది ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఏం లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నేను యూజర్ని అడగాలన్నప్పుడు నేను ఏం చేశానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అనేది తీసుకున్నాను. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఆ ఏ అంటే ఏంటి, ఇక్కడ ఏలో ఇక్కడ నంబర్ ఎంటర్ చేస్తాం, అదే నంబర్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అన్నిసార్లు ఇది వస్తుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి నేను 5 times ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ 5 times వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ i+1 అని ఎందుకు తీసుకున్నాను, i అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి i అనేది 0 times తీసుకున్నాను, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ i+1 అయితే 0+1 1 అవుతుంది అనమాట. ఓకే, సో ఆ ప్రకారం. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ప్రింట్ ఈవెన్ నంబర్స్ బిట్వీన్ 1 to 105. ఓకే, ఈవెన్ నెంబర్ ఫర్ లూప్ ఉపయోగించి చేయండి. 1 నుంచి 105 మధ్యన ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఓకే కవిత చేసింది. ఇది మనం ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, కవిత చేసింది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఇక్కడ క్యాపిటల్ ఐ పెట్టింది, స్మాల్ ఐ పెట్టాలి ఇది. అండ్ ఇక్కడ కాల్ అని పెట్టలేదు, కాల్ అని పెట్టాలి. ఓకే, లాజిక్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో ఇలా పెట్టాలి. ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు పెట్టుకున్నాం, ఎందుకంటే ఎండ్ ఈక్వల్ టు పెట్టుకోకపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది కదా. ఓకే, సో ఆన్సర్ ఏమొచ్చిందంటే చూడండి 0 2 4 అండ్ అప్ టు ఓకే 0 2 4 102 104 వరకు వచ్చింది. ఇక్కడ ఒక రాంగ్ వచ్చింది. ఏంటంటే 0 అనేది ఈవెన్ నెంబర్ కాదు. నేను ఏమన్నాను ప్రోగ్రామ్ లో కరెక్ట్గా చూడండి. నేను 1 నుంచి అడిగాను. నేను ప్రోగ్రామ్ లో నేను ఏమడిగానంటే 1 నుంచి అడిగాను. మీరేం చేశారు, 0 నుంచి ప్రింట్ చేశారు. నాకు కావాల్సింది 0 నుంచి కాదు, 1 నుంచి. నేను 1 నుంచి అడిగాను. 1తో స్టార్ట్ అవ్వాలని చెప్పాను నేను 1తో స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అన్నాను నేను. మీరు మళ్ళీ ఇక్కడ భాగ్యశ్రీ 2తో స్టార్ట్ చేసింది, 2తో కాదు. ప్రింట్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 105 ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, నేను 1 to 105 అన్నాను. అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలని అర్థం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ శారద ఏదో పెట్టింది, సేమ్ ఇదే లాజిక్ కాబట్టి నేను ఇక్కడే పెట్టేస్తాను. ఇక్కడ 1 పెట్టింది, సో ఇక్కడ 1 పెడతాం. పెడితే ఇక్కడ 135 శారద రాంగ్ వచ్చింది చూడు. నీ ప్రోగ్రాము 1 105 2 పెడితే రాంగ్ వచ్చింది. సో 1కి 105కి మధ్యలో ఉన్న నెంబర్స్ పెట్టమంటున్నాను. అంటే రేంజ్ 1 తీసుకోవాలి మనం.
ఇక్కడ ప్రియాంక పెట్టింది. ఇక్కడ ఏంటంటే ప్రియాంక ఏంటంటే I+1 అని పెట్టింది. వెరీ గుడ్. ప్రియాంక గాట్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, 105, 2 అని పెడితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ అందరూ I పెడుతున్నారు, ఇక్కడ I+1 పెట్టింది. I+1 పెడితే ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇది ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ లో ఉన్న డిఫికల్టీని కాదు, ప్రోగ్రామ్ లో ఉన్న లాజిక్ ని ఆలోచిస్తే ఆటోమేటిక్ గా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈసారి ప్రియాంకకి ఆన్సర్ వచ్చింది. వెరీ గుడ్. ఇక్కడ ఎవరో రియల్మీ 2 Pro పేరు మార్చుకున్నామా, ఎలా రియల్మీ 2 Pro అని పిలిస్తే బాగోదు కదా. ఓకే, రియల్మీ 2 Pro కొత్త ప్రోగ్రామ్ ఏదో పెట్టారు, చూద్దాం. ఓకే, రన్ చేస్తే వచ్చింది, ఇక్కడ చూద్దాం ఉండండి. కామా అండ్ ఈక్వల్ టు. ఓకే, రియల్మీ 2 Pro ఆల్సో రైట్ ఆన్సర్, బట్ ఇట్ ఈస్ మీరు కరెక్ట్ గా గమనిస్తే ఇంతకుముందు ప్రియాంక చేసిన ప్రోగ్రామ్ కన్నా ఇది అంత ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ కాదు. ఎందుకు సార్ అని చెప్పేసి అని అడిగితే ప్రియాంక 2 lines లోనే కంప్లీట్ చేసింది. సో మీరు చేసే ఆన్సర్స్ రైటే, కాకపోతే ఏంటంటే కంపేర్ టు ప్రీవియస్ పర్సన్ మీరు ఒక లైన్ ఎక్స్ట్రా యూజ్ చేశారు. సో మీ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్ గా లేదని అర్థం అనమాట. ఆన్సర్ ఈజ్ రైట్, బట్ ప్రోగ్రామ్ కోడ్స్ ఒక లైన్ ఎక్స్ట్రా అయింది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఓకే, బట్ ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఫర్ I%2 = 0 ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్. ఓకే, సో లాజిక్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం మనం. సో నెక్స్ట్ ఏంటంటే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చూద్దాం మనం. ప్యాటర్న్ ఇదిగోండి, ఈ స్టార్ ప్యాటర్న్ ఉంది కదా, ఇదిగోండి ఈ స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేయండి. ఈ స్టార్ ప్యాటర్న్ ని ఫర్ లూప్ ఉపయోగించి ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ కోడ్ చూడండి, ఇక్కడ దీన్ని కాపీ చేసి పెట్టేస్తాను దీన్ని కూడా. ఓకే, ఇక్కడ చూడండి, ఓకే, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 4 అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ఇది ఎక్కడ వరకు వెళ్తుందండి, ఇది 0 to 3 వరకు వెళ్తుంది. అంటే 4 times ఈ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఈ 4 times ఇటరేట్ అయినప్పుడల్లా ఏమవుతుంది, ఇక్కడ నేను ఏమంటున్నానంటే స్టార్, ఇది కొటేషన్ లో నేను ఏమి ఇచ్చాను, 2 కొటేషన్ మధ్యలో స్టార్ ఇచ్చాను, ఇంటూ 6. అంటే ఈ స్టార్ కాస్త 6 times ప్రింట్ అవుతాయి. 6 times ప్రింట్ అవడానికి ఉపయోగించే థియరీ ఇంతకుముందు మనకు చెప్పాను కదా, ప్రింట్ స్టేట్మెంట్ లో మనం ఎలా ఇంటూ ఇచ్చుకుంటే ఆటోమేటిక్ గా మనకి 6 times స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. మనకి ఎట్లా 6 times స్టార్ ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ 0th టైం స్టార్ ప్రింట్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం, తర్వాత 0 తర్వాత 1 అవుతుంది కదా, అప్పుడు కూడా మళ్ళీ దాని కింద 6 times ప్రింట్ అవుతుంది. అలా మొత్తం ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది, మొత్తం 4 times లూప్ తిరుగుతుంది కాబట్టి 4 బాక్సెస్ కింద ప్రింట్ అవుతుంది. సో ఆ రకంగా మనకి ఇక్కడ ఈ స్టార్ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సరే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ ప్యాటర్న్ కాకుండా ఇంకో ప్యాటర్న్ ఉంది, ఆ ప్యాటర్న్ ప్రింట్ చేయండి. ఓకే, ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయండి. ఈ ప్యాటర్న్ మీరు ఫర్ లూప్ లో ఏ లాజిక్ ఉపయోగిస్తారు చెప్పండి. ఈ ప్యాటర్న్ లో ఫర్ లూప్ కి ఏ ప్యాటర్న్ ఉపయోగిస్తారు చెప్పండి. ఫర్ లూప్ లో ఏ లాజిక్ ఉపయోగిస్తారు. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్, అక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 పెట్టుకుంటాం. ఓకే, అంతేనా, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 4. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతాయి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ స్టార్ ఫస్ట్ 1 ప్రింట్ అవ్వాలి, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ స్టార్ అనేది కామన్ కదా ప్రింట్ అవ్వాల్సింది. సారీ, ఇక్కడ ప్రింట్ అని పెట్టవచ్చు, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టుకోండి. ఇక్కడ స్టార్ అనేది కామన్ కదా,
సో ఇక్కడ నేను ఏమంటానంటే ఇక్కడ స్టార్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి ఫస్ట్ ఇక్కడ 4 కాబట్టి ఇక్కడ 0 అవుతుంది కదా ఐలోకి. సో అక్కడ మనకు ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి i+1 అని పెట్టుకోవాలి. అంటే స్టార్ ఇంటూ i+1 అంటే ఏమవుతుంది ఫస్ట్ 0 ఇక్కడ చూడండి చెప్తాను లాజిక్ ఎలా చెప్తాను. ఇక్కడ 0 to 4 అంటే 3 టైమ్స్ వెళ్తుంది, 3 వరకు వెళ్తుంది. అంటే 0 1 2 3 టైమ్స్ వెళ్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రింట్ స్టార్ ఇక్కడ నేను ఫస్ట్ టైం 0 అనేది వెళ్తుంది. ఫస్ట్ టైం 0 వెళ్తున్నప్పుడు నేను ఏమంటున్నాను స్టార్ అనేది కొటేషన్స్ లో పెట్టాను. అంటే ఇది ఎలా ఉండేది అలా ప్రింట్ అవుతుంది. అది ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలనేది నేను ఏం చేశాను ఇంటూ i+1 అంటే i అనేది ప్రస్తుతం 0 ఉంది కదా, 0+1 అంటే 1 అంటే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత 1 వెళ్తుంది, 1 వెళ్ళిన తర్వాత 1+1 ఈ స్టార్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అలాగే 2 3. సో ఇక్కడ చూడండి లాజిక్ నేను అలాగే రాశాను. ఇక్కడ ఇదిగోండి i ఇంటూ i+1 అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని ఎంటర్ చేస్తే ఇట్లా వచ్చింది. ఓకే, అదే నేను ఇక్కడ 8 పెట్టాను అనుకోండి ఇంకా బాగా వస్తుంది. చూడండి 8 పెడితే ఇంకా పెద్ద వచ్చింది. అర్థమైందా ఈ లాజిక్? ఈ లాజిక్ అర్థమైందండి, ప్యాటర్న్ లాజిక్ ఇది. వెరీ గుడ్. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ చెప్పేశాను నేను ఇవి. ఓకే, సో ఇక్కడతో మనకి ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఇక్కడతో మనకి ఇది ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయింది. ఈ రోజు రేపు కూడా నేను ఫర్ లూప్ చెప్తాను. బికాజ్ ఎందుకంటే ఫర్ లూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ లూప్ దగ్గర మనం ఎంత లాజికల్ గా ఆలోచిస్తామో వైల్ లూప్ అనేది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఫర్ లూప్ అన్నా వైల్ లూప్ అన్నా ఒకటే, కాకపోతే రాసే విధానం మారుతుంది. కానీ లూప్ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలంటే ఫర్ లూప్ దగ్గర బాగా అర్థం చేసుకోవాలి. నేను ఈ రోజు నుంచి మీకు చెప్పాను కదా, ఈ రోజు నుంచి మీకు ఏంటంటే ఒక టాస్క్ ఫోల్డర్ అనేది ఓపెన్ అయి ఉంటది. ఆ టాస్క్ ఫోల్డర్ లో మీరు ఆ టాస్క్ ఫోల్డర్ లో ఉన్న టాస్క్ అన్ని ఫర్ లూప్ సంబంధించిన ఇఫ్ కండిషన్ సంబంధించిన అన్ని కూడా చేయాలన్నమాట. ఓకే, అవి చేసుకొని మీరు రెడీగా ఉంటే లాస్ట్ వచ్చి మీకు ఎగ్జామ్ లో మీకు అది ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే ఫైన్, ఇక్కడతో ఈ రోజు క్లాస్ అనేది కంప్లీట్ అయింది. సో ఫర్ లూప్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయింది. రేపు ఇంకా ఫర్ లూప్ ప్యాటర్న్స్, ఎక్సర్సైజెస్, ఇంకా డిఫరెంట్ ఫర్ లూప్స్ ఉపయోగించి లిస్టుల మీద ఇవన్నీ ఉంటాయి కదా, టాస్క్ అన్ని మనం చేద్దాం. అవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వైల్ లూప్కి వెళ్దాం. ఫర్ లూప్ అంటే ఫర్ లూప్ ప్రాపర్ గా వస్తే వైల్ లూప్ అనేది పెద్ద కష్టమే కాదనమాట. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కుమార శారద ఇక్కడ పెట్టింది చూసారా, నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ పెట్టి ఫర్ i in range of 1, num+1 j+1. ఇది ఏంటంటే ఇది ట్రెడిషనల్ మెథడ్ అనమాట. యాక్చువల్గా ఈ కోడ్ అనేది ఏంటంటే మనం అలా ఆ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి ఒక ట్రెడిషనల్ మెథడ్, దాన్ని మనం బ్రేక్ చేసి కొంచెం ఈజీగా మార్చాం అనమాట అంతే. అంటే ఎందుకంటే పైథాన్ లో సౌకర్యం ఉంది కాబట్టి అట్లా చేసాం. అంటే ఇక్కడ చూడండి ఫర్ i in range of అని, తర్వాత ఫర్ j in range of అని పెట్టినప్పుడు ఏంటంటే ఒకటి రోకి ఒకటేమో కాలమ్స్ కి పెట్టుకుంటాం. నేను ఈ మెథడ్ కూడా నేను రేపు ప్యాటర్న్ మెథడ్ లో ఎటువంటి ప్యాటర్న్ అయినా సరే మనం ఎట్లా ప్రింట్ చేయాలి, ఎలా ఆలోచించాలి అనేది కూడా నేను మీకు రేపు చెప్తాను. ఓకే, సో ఇక్కడతో ఈరోజు క్లాస్ అయిపోయింది. రేపు మళ్ళీ మనం 2 o'clock మీట్ అవుతాం మనం. ఓకే.